ఏరా, మా వాళ్ళు అడిగితే సంతకం పెట్టనన్నావట? అన్న, ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది, దీని గురించి మర్చిపోన్నా. అన్నా, నా స్థలం మీద ఆ భూపతి కన్నేశాడన్నా. నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా. థ్యాంక్స్ అన్నా, చాలా సంతోషం అన్నా. దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా? కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేడ్రా. ఎదుటివాడి భయం పట్టుకోవాలి. బావా, అదే రా 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 రా. ఈ డాక్యుమెంట్స్ డిఆర్ గారికి పంపించు. ఈ డాక్యుమెంట్సా? ఎవడ్రా? అరే ఆడేనా వాడంటే అదే అనా పెద్ద పేరుంటా చూడనా? నాకు ఉన్నది ఇప్పుడు పేరు. నీకన్నా పెద్ద ఉంటుందనా? పేరు అడిగిచావు. రేయ్ భూపతి, చిన్నప్పుడు చెడ్డీలేసుకుని గోళీల కాడ కొట్లాడుకున్నాం, చేపల వేట కోసం బే ఆఫ్ బెంగాల్లో కొట్లాడుకున్నాం, కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్లాడుకోలేదురా. ఫస్ట్ టైం నా తమ్ముణ్ణి టచ్ చేసి వాడి చెయ్యి తీసేశావు. రేయ్, నేను టచ్ చేస్తాన్రా, కానీ ఏం తీస్తానో చెప్పను. ఏంటి బావా? వార్నింగ్. రేపు మార్నింగ్ లోపల లేపేస్తా. నువ్వు అన్నా రై బావా, వాడు ఆవేశంలో ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి. అంత ధైర్యం వాడికి లేదు బావా. అన్నా, నీ బామ్మ తెంపించుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. నీ పిల్లక నువ్వు వేస్తావా? ఏంటి వేస్తావా? నా పెట్టు 1000 రూపాయలన్నా. బాలేడికిరా. ఏం వేసావురా? నువ్వు సూపర్ రా. 1000కి 4000 దొబ్బేశావు. పండగ చేసుకో. తెలుసు, ఉత్తి పుణ్యాల బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మావా? కాంపిటీషన్ గానీ వెళ్తావేటి? ఇదంతా రాంగ్ సెటప్ రా. ఏం చాలా టెంప్టింగ్ ఉందియా? అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా. అసలే మన రిషిగాడు కూడా లేడు. నువ్వు ఆపుతావా? పర్సిటీ ఇవ్వు. ఒరే, అది సెమిస్టర్ ఫీజు రా, రేపు కాలేజ్ లో కట్టాలి. నువ్వు ఒక్కదానే ఫీజు కట్టుకుంటావా? మన బాధ్యత కట్టేస్తా. ఒరే, ఇది నా బెట్టు. ఒరే రిషి, ఈ క్రిష్ గాడు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పందెం కాస్తున్నాడు రా. నువ్వు ఎలాగైనా రావాలిరా బాబు. ఏయ్, క్రిష్! రేయ్, లేరా. చెప్తే అన్నావు కాదు, రోజు తీరిందా? ఉత్తి పుణ్యాలు కొట్టేస్తారా బావా? ఎవడ్రా ఇక్కడ నన్ను నిద్రలోంచి లేపి మరీ తనించుకున్నాడు? ఎవడాడు? బాలీరా. ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా? సింపుల్. ఈ బాల్ తీసుకెళ్ళి అందులో ఎయిటివే. నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడిపోయిన డబ్బులు నీది. నువ్వు ఓడిపోతే నీ ప్లాటినం చైన్ నాది. ఆడదామా? మొదలెట్టదా?
రిషి నేను వెళ్ళిపోయా. బాయ్. ఓకే, బాయ్ బాయ్. నాన్న తొందరగా దిగు నాన్న మొయిలాకి సస్తున్నా 5 నిమిషాలకి అలా ఉంటాయేంటి? చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పేవాడిని. నాన్న అప్పుడు నేను 10 కేజీలు ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు బా. అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి? కడుపు నింపుకోవట్లేదు, కంపు పొగట్టుకుంటున్నాను. ఈ ఆకలి తింటే మందు కంపు కొట్టదు. ఇలాంటి పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. వెళ్ళాక ఇయరా పనికొచ్చే ఐడియాలు తిను. ఇప్పుడు చూడు, స్మెల్ వస్తుందా? మరి నాది అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటి నాన్న? అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు. ఎందుకు? ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకో మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది. నాన్న నువ్వు సూపర్ నాన్న. థ్యాంక్ యూ రా. పద. నాన్న ఆ. ఇది నాన్న మన ఇల్లు. ఇదే కదా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నావు? తెలుగు పాటలు రావా నాన్న? గుర్తుందా? నేను జగదాంబ నువ్వు ఆర్కే బీచ్. నో, నేను జగదంబ, నువ్వు ఆర్కే ఓకే. బీచ్. జగదంబ, ఆర్కే బీచ్, ఆర్కే జగదంబ వచ్చేసింది. హాయ్ అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా. నాన్న జగదాంబ, నేను ఆర్కే బీచ్. అరే అమ్మ అడగలేదు, అడిగితే చెప్తా గానీ. Sorry. పద 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 పద. ఆగండి. ఇప్పుడు అడుగుతుందేమో నాన్న. రేయ్, ఏ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా? అవును, ఏం చేస్తున్నావు? బీచ్కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతావండి? బీచ్కి వెళ్ళింది నువ్వు రా. నానా నేను జగదాంబ నువ్వు బీచ్ అన్నావు కదా. జగదంబ నుంచి నేను. సారీ ఓకే ఓకే ఓకే. మర్చిపోయానమ్మా. మీరు మంతాగేసి వచ్చారు కదా. మందా? మందంటే ఏంటి? ఏది నా కళ్ళలో చూసి చెప్పండి. అంటే చెప్పండి. ఆ మందంటే మందు కొంచెం ఇంతే తీసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి ఊరికే కొట్టలేదు, బాధలో కొట్టా. అవునమ్మా, నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం. ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు? నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా. నువ్వు నా కోసం ఒక హిందీ పదమైనా నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అని చెప్పావా? ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది. అంటే అందుకే 2 స్పూన్లు, ఒకటి పిల్లడికి ఒకటి నేను మందు తాగేవా? చెప్పరా? నిజమేనమ్మా, నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా. ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు, మందు మానేస్తా. తొందరగా చెప్పామ్మా, మళ్ళీ రేపు బాధ మందు కూడా వేస్తాడు. ఇప్పుడే చెప్పనా? చెప్పు చెప్పు, ఇప్పుడే చెప్పు. బాబు సిగ్గే. ఇక్కడ చీపురు పెట్టారు. మీరు రండి. నాన్న అయిపోయా పో. హైదరాబాద్ వెళ్లే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు? వాడు నా కొడుకు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. మందు స్మెల్ వస్తుందా? మీకు ఏ బ్రాండ్ కావాలి? దేశీ విదేశీ చెప్పు.